కళ్ళ ఎదురుగుండా కనబడుతున్న దాంట్లో ఒక మైండ్ గేమ్ ఉంది. బీజేపీ, తెలుగుదేశం ఒకళ్ళకొకళ్ళు మైండ్ గేమ్ ఆడుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ తనకు కావలసినటువంటి సీట్లు సాధించాలి అంటే అవసరం తెలుగుదేశంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ పార్లమెంట్ స్థానాలు, ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది తేల్చి చెప్పేసింది అధిష్టానం. అయితే భారతీయ జనతా పార్టీ కావాలి కానీ భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చి నెత్తిన పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి పొత్తు కథంతా నడిపిస్తోంది. ఇక్కడే అసలు మైండ్ గేమ్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అధిష్టానం పాత పద్ధతుల్లో మోడీ అదే అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ టైప్ మెంటాలిటీ ఉన్నోళ్ళు కాదు. డిమాండ్ చేసి అది వస్తేనే ముందుకు వచ్చేటువంటి వాళ్ళు. కాబట్టి తన ఎజెండా ఈ రోజు వరకు బయటపెట్టలే బీజేపీ. అమిత్ షాని కలిసి వచ్చినటువంటి చంద్రబాబు బయటపెట్టలే. ఇప్పుడేంటి, బీజేపీనే ఈయన ఏమిస్తానన్నారో చెప్పొచ్చేశారు. అది మన రాధాకృష్ణ గారు రాసినట్టు 4+4 అని అమిత్ షాతో చెప్పారా తెలీదు. అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, చంద్రబాబు గారి మైండ్ గేమ్ ఏంటంటే, మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, భారతీయ జనతా పార్టీ వస్తే తీసుకుంటాం, కొన్ని స్థానాలు ఇస్తాం, పొత్తులో పెట్టుకుంటాం, రాబోయేది మాత్రం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. అంటే మా ప్రయారిటీ జనసేనే కానీ బీజేపీ కాదు, దాన్ని లైట్గా చూస్తున్నాం అనేటువంటిది ఒక పక్కన. రెండో పక్కన వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీనే మా వెంట పడుతుందన్నటువంటిది వాళ్ళ పత్రికలో రాయిస్తారు. ఆయన మాట తీరు కానీ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ అలాగే ఉంటుంది. అయితే పొత్తు వద్దనుకుంటారా అంటే ఖచ్చితంగా కావాలి. ఆ పని పవన్ కళ్యాణ్ ద్వారా చేపిస్తుంటాడు. అయినా అక్కడి నుంచి అధిష్టానం నుంచి పవన్ కళ్యాణ్కి ఇంతవరకు పిలుపు రాలేదు. కాబట్టి ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి, తాజాగా ఉన్నటువంటిది సీట్ల అనౌన్స్మెంట్. 99 సీట్లు అనౌన్స్ చేసేశారు. దాంతో బీజేపీ మీద ప్రెషర్ పెట్టినట్టయింది. అంటే మీరు తెలుసుకోకపోతే మిగతా కూడా ఇచ్చేస్తారు, ఇంకో 57 కూడా ఇచ్చేస్తే ఇంకేముండవు అన్నటువంటి. అయితే పార్లమెంట్ స్థానాలు అట్టి పెట్టడం ద్వారా పార్లమెంటే మీకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం, అసెంబ్లీ పెద్దకు కాదు అంటే 5 ఇస్తారా 6 ఇస్తారా అన్నటువంటి కోణంలో నుంచి మీరే తెలుసుకోండి అనేటువంటి కోణంలో ఒక ప్రెషర్ టాక్టిక్స్ సైకలాజికల్ గేమ్ బాబు గారు నడుపుతుంది. మరి ఎత్తుకు పై ఎత్తేసే బీజేపీ అధినాయకత్వం ఇప్పుడు ఏం చేస్తుంది, అసలు తెలుగుదేశంతో పొత్తు అనేటువంటి చర్చలే జరగట్లేదు అన్నటువంటి సంకేతం. ఎందుకంటే మిగతా ఇప్పుడు ఆర్ఎల్డీనో లేకపోతే జేడీఎస్ఓ ఇట్లాంటి వాటిలో కమిటీ వేసి వాళ్ళు చర్చలు జరిపారు. ఇక్కడైతే ఏ చర్చలు జరపట్లేదు. తద్వారా నీతో మాకేం అవసరమై అనేటువంటిది, మేము చెప్పిన సీట్లు ఇస్తానంటేనే పొత్తు ఉంటుంది, లేకపోతే లేదు అన్నటువంటి సంకేతం. ఇది నెంబర్ 2. తెలుగుదేశం పార్టీ కోవర్టుల్ని దగ్గరలోకి రానియకుండా హైదరాబాద్లో ఒక మీటింగ్, తాజాగా బెజవాడలో మీటింగులు నడుపుతూ ఉండటం. ఇది 3వ కాన్సెప్ట్. 4వ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఏది అన్నిట్లలో పార్ట్నర్షిప్ కావాల్సిందే. ఇప్పుడు పొత్తు వస్తే తర్వాత ఎమ్మెల్సీలు, మండలి, ఎమ్మెల్సీలు, తర్వాత అన్నిట్లలో కూడా సేమ్ ప్రపోర్షనేట్లో షేరింగ్ కావాలని కోరుకుంటుంది బీజేపీ. అందుకు ఇష్టమైతేనే చెప్పమంటారు. ఇక్కడ బీజేపీ ఏం చేస్తుంది, 175 మంది అభ్యర్థుల పేర్లు రెడీ చేసుకోవడం, కసరత్తు చేయటం, 25 మంది ఎంపీలకు అభ్యర్థుల్ని రెడీ చేసుకోవడం, కొత్త చేరికల్ని ప్రోత్సహించడం, గ్రౌండ్ లెవెల్లో వికసిత భారత యాత్రల తర్వాత ఇప్పుడు ప్రజాపోరు యాత్రలు అంటూ గ్రౌండ్ లెవెల్లో తిరిగేస్తూ ఉండటం, ఇవన్నీ చేయడం ద్వారా వస్తే నువ్వు రా, లేకపోతే మా పని మేము చేసుకుంటాం, నువ్వు మేము చెప్పిన ఇస్తే రా, లేకపోతే లేదు అనేటువంటి రూట్లో వీళ్ళు రివర్స్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఫైనల్గా ఏం జరుగుతుందో చూడాలి.